బహుళ పాడ్యమి వృషభ రాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. జరగబోయేది ఇది. రేపటి నుండి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశికి చెందినవారు. వృషభం అంటే ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి 2వ రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు కనుక వీరి జీవితం అనేది స్థిరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. వాత్సల్యమును వీరు కలిగి ఉంటారు, దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటారు, అచంచల విశ్వాసానికి కూడా కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. ఈ రాశి వారు దయా, దాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. వీరి జీవితం ఎవరు ఊహించినటువంటి విధంగా మారబోతూ ఉంది. వీరి జీవితంలో ఈ సమయంలో చాలా ఉన్నత స్థాయిని వీరు వెళ్ళగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరి ప్రశంసలను కూడా అందుకొనబోతున్నారు. కుటుంబ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు కూడా మీకు దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అసలు మానవద్దండి. ప్రారంభించిన పనులలో పట్టుదల చాలా అవసరం. ఏకాగ్రతతో చేసే పనులలో విజయాలు ఉంటాయి. ఒత్తిడిని జయిస్తారు. పై అధికారుల నుండి సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా అందుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను కూడా మీరు ఎదుర్కొంటారు. ఒక వార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో 1-2 సార్లు ఆలోచించిన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. శాంతంగా సంభాషిస్తే ఇబ్బందులు అనేవి దరి చేరవు. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారికి శుభ ఫలితాలు అనేవి అధికంగానే ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించిన పనులలో విజయాన్ని సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సాయం మీకు అందుతుంది. శివారాధన శుభప్రదం. మీ అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే చాలా అవసరం అండి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకుని దిశగా మీరు ముందుకు సాగండి. మొహమాటంతో ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అండి. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది బాగానే కనిపిస్తుందండి. వీరు పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా వీరి జీవితం మారబోతూ ఉంది. కాకపోతే కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంలో లేదా పిల్లల అనారోగ్యం కారణంగా ఊహించిన ఖర్చులు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఆర్థికంగా ఈ నెల సాధారణంగా కనిపిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది లేదా ఆవేశం కారణంగా ఉన్నత చదువులకు సంబంధించిన అవకాశాలను కోల్పోవడం జరగవచ్చు కనుక విద్యార్థులు పరీక్ష సమయంలో అలాగే పరీక్షలు రాసే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుందండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా మంచి సంపాదన అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది. చాలా అదృష్టవంతులని వీరిని చూసి చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల
వ్యాపారాల యందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జీవితంలో జరగవచ్చు. ఈ వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. అయితే అందరి మాటలు కూడా వీరు చాలా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలు ముఖ్యంగా రూపవతులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే అసలు విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశి వారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. అయితే వీరికి చేతిలో మాత్రం డబ్బు మాత్రం నిలవదు, మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులు కానీ తల్లిదండ్రులు కానీ అప్పచెప్పడం ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాల గురించి కూడా 10 మందికి చెప్పాలని వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారికి పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిశలు కూడా కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఈ వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా వీరు ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.